మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు